హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మర్దల స్టోరీలోని 15వ భాగం. 4 రోజుల్లో రామ్ చేసే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి సబ్మిషన్ కూడా అయిపోయి ఈ టైంలో క్వాలిటీ బాగా ఉండేలా చేశాడని కాంప్లిమెంట్ రాగానే అందరూ రామ్ని పొగడ్తలతో ముంచేశారు. రామ్కి కూడా తన వర్కింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్నందుకు సంతోషించాడు. సాయంత్రం ఇంటికి వచ్చేశాక సీతకి తనే స్వయంగా వంట చేసి పెట్టి మరీ పార్టీ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ చాలా బాగా చేయటం వలన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రామ్నే చేయమని ఆ కంపెనీ వాళ్ళు చెప్పేసరికి కృష్ణ కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ కోసం కొత్తగా వస్తున్న వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఇద్దరిని రామ్ టీంలోకి పంపించమని మేనేజర్కి ముందుగానే చెప్పాడు ఎండి. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి 1 మంత్ పైనే ఉందని కొత్త వాళ్ళల్లో ఇద్దరిని రామ్ కింద వేస్తే వాళ్ళు కూడా వర్క్ నేర్చుకుంటాడు అనుకున్నాడు కృష్ణ. అలా సీత ఆఫీస్లో జాయిన్ అయ్యే రోజు రానే వచ్చింది. ఉదయాన్నే సీత హడావిడిగా రెడీ అవుతూ ఉంటే రామ్ హడావిడికి నవ్వుకుంటూ తనే టిఫిన్ ప్రిపేర్ చేసి మరీ అంత హడావిడి పడకు, ఎవరైనా ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది అని నవ్వుతూ అంటూనే టిఫిన్ సీతకి తన చేతులతో స్వయంగా పెట్టాక రెడీ అయి రమ్మని చెప్పి సీత వాష్రూమ్లోకి వెళ్ళగానే తను కూడా టిఫిన్ చేసి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సీత జీన్స్ అండ్ జర్కిన్లో బయటికి రాగానే రామ్ ముందు షాక్ అయిన తర్వాత కళ్ళు మెరిసి, ఏంటి ఇది, ఈ డ్రెస్లో ఆఫీస్కి వస్తావా నువ్వు? నేను ఒప్పుకోను, వెళ్ళి పద్ధతిగా పంజాబీ డ్రెస్ వేసుకోపో అని కసిరాడు. ఏం బావా, ఇది బాగోలేదా? ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇవే వేసుకుంటారు కదా అని అయోమయంగా అడిగింది సీత. అందరి గురించి మనకెందుకు, మన సంగతి మనం చూసుకోవాలి, కానీ ముందు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి సీతని బలవంతంగా మళ్ళీ బెడ్రూమ్లోకి పంపించి హమ్మా అంటూ గుండెల మీద చేయి వేసుకొని, ఇది ఇలా రెడీ అయి వెళ్తే దీని వెనక ఆఫీస్ స్టాఫ్ మొత్తం పడతారు, బాబోయ్ అలా జరిగితే ఎలా అనుకుంటూ సీత తిరిగి పటియాలాలో రెడీ అయి రాగానే పద్ధతిగా కనిపించి, ఇప్పుడు బాగున్నావు అంటూ పాపిటకు కుంకుమ పెట్టబోతుంటే సీత ఆపి, చెప్పాను కదా బావా, నువ్వు మన రిలేషన్ని అనౌన్స్ చేసే వరకు నేను కూడా అనౌన్స్ చేయమని, అప్పటి వరకు ఇంతే అంటూ కాళ్ళకి సాక్స్ వేస్తూ ఉంటే ఎందుకు అని అడిగారు. మరి మెట్టెలు కనిపించకుండా ఉండాలంటే ఇవి వేసుకోవాలి కదా బావా అని సీత అనగానే నవ్వుకుంటూ, మన రిలేషన్ అనౌన్స్ చేయటానికి ఎక్కువ రోజులు లేదులే అనుకుంటూ రామ్ కూడా రెడీ అయి రాగానే, ఓకే బావా, నేను బయలుదేరుతాను, ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాను అనగానే, ఓయ్ అదేంటి, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పాను కదా, మరి నువ్వు క్యాబ్లో వెళ్ళటం ఏంటి అని అడిగాడు. నీకు లేట్ అవుతుంది బావా, చూడు టైం ఎంత అయిందో అని టైం చూపించి, అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను వెళ్తాలే అని తన ఫైల్ సర్దుకుంటూ అంది. ఏం పర్లేదు, లేట్ అయితే లేట్ అయ్యింది, నాకు ఆఫీస్లో పెద్దగా వర్క్ కూడా లేదు, నిన్ను నేనే ఆఫీస్లో డ్రాప్ చేస్తాను, ఆల్రెడీ అమ్మ వాళ్ళకు కూడా చెప్పాను, అమ్మ వాళ్ళు మరీ చెప్పారు నిన్ను నేనే ఆఫీస్కి తీసుకురావాలని, కాబట్టి ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని పద అని అన్నాడు. అబ్బా బావా ప్లీజ్, చెప్పేది అర్థం చేసుకో, నీతో పాటు నేను ఆఫీస్కి వస్తే అందరూ ఎవరు నీతో పాటు నేనెందుకు వచ్చాను లవరేమో అని అనుకుంటారు, వాళ్ళకి అంత స్కోప్ మనం ఎందుకు ఇవ్వాలి చెప్పు, అందుకే చెప్తున్నాను, ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి నా మాట విను, నువ్వు వెళ్ళు, నేను నా ఆఫీస్కి వెళ్తాను అని బలవంతంగా రామ్ని ఒప్పించి ఆఫీస్కి పంపించి హమ్మయ్యా అనుకుంటూ గుండెల మీద చేయి వేసుకొని వెనకే వచ్చిన క్యాబ్లో తను బయలుదేరి ఆఫీస్కి వెళ్ళింది.
రామ్ సీత కంటే ఒక 10 నిమిషాల ముందు ఆఫీస్లోకి వెళ్ళిన రామ్ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ 10 నిమిషాల తర్వాత రామ్ ఆఫీస్ ముందు సీత క్యాబ్ ఆగింది. సీత ఆఫీస్ మొత్తాన్ని పైనుంచి కింద వరకు చూసి, బాబోయ్, ఇంత పెద్ద ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడా బావ? నేను అస్సలు అనుకోలేదు. బట్ ఎనీవో, బావ కంపెనీలో కావాలని జాబ్ సంపాదించాను. హహహ, ఈ విషయం బావకి తెలియదు కదా, సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటూ నిదానంగా లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్కి జాయినింగ్ లెటర్ చూపిస్తే రిసెప్షనిస్ట్ తనని మేనేజర్ దగ్గరికి వెళ్ళమని, ఆయనే అన్నీ చెప్తారని క్యాబిన్ ఎక్కడో చెప్పగానే సీత మేనేజర్ క్యాబిన్ వెతుక్కుంటూ వెళ్ళింది. మధ్యలో సీతని చూసిన ఆఫీస్ స్టాఫ్లో అమ్మాయిలు సీత అందాన్ని చూసి జలస్ ఫీల్ అయితే అబ్బాయిలు వావ్ అనుకోకుండా ఉండలేకపోయారు. సీత గ్రీన్ కలర్ టాప్కి పింక్ కలర్ బోటం వచ్చి పింక్ కలర్ చున్నీ వేసుకొని మెడలో సింపుల్ చైన్ తాళిని దాచేసి నుదుటిన చిన్న ఎర్రటి బొట్టు, దాని కింద పూజ చేసిన దానికి గుర్తుగా కుంకుమ బొట్టు, చేతులకి అటు ఇటు బంగారు గాజులు ఉంటే మధ్యలో పింక్ కలర్ నార్మల్ గాజులు నాలుగు వేసుకొని ఉంది. ముఖ్యంగా పెదవుల మీద చెరగని చిరునవ్వు, బుగ్గలో సొట్టలు నిజమైన అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటే కాళ్ళకి పట్టీలు ఘల్ ఘల్ అని అంటూ అందరినీ సీత వైపుకి చూసేలా చేశాయి. అమాయకంగా కనిపిస్తున్న మొహానికి ముగ్ధులైపోయేలా చూసి వావ్ అనుకునేలా చేసింది. అందరితో పాటే ఉన్న నీతు కూడా తన గజ్జెల సౌండ్కి తలపైకెత్తి చూడగానే అక్కడ సీతని చూసి షాక్ అయ్యి, ఈ అమ్మాయి షాపింగ్ మాల్లో చూసిన అమ్మాయి కదా, ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటూ తను మేనేజర్ క్యాబిన్కి వెళ్ళటం చూసి అయోమయంగా రామ్తో చెప్పాలి అనిపించిన ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ తిడతాడని ఆ ప్రయత్నం మానుకుంది. మేనేజర్ క్యాబిన్కి వెళ్ళిన సీత అతనికి వినయంగా గుడ్ మార్నింగ్ అని విష్ చేసి న్యూ జాయినింగ్ అని చెప్పి తన జాయినింగ్ ఫైల్ ఇవ్వగానే అతను అన్నీ పరిశీలించి 1 గంట పాటు ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయించి ఆ తర్వాత తనని అభిరామ్ టీంలో వేస్తున్నట్టు చెప్పాడు. అభిరామ్ టీం అనగానే సీత కళ్ళు మెరిసిన వెంటనే తనని నార్మల్ చేసుకుంటూ ఓకే అని చెప్పి మేనేజర్ రామ్ దగ్గరికి సీతని తీసుకువెళ్తూ ఉంటే మేనేజర్ వెనకే వెళ్తూ, ఇప్పుడు షాక్ అవుతాడు బావా, వావ్ ఇప్పుడు బావ నన్ను చూసి ఖచ్చితంగా షాక్ అవుతాడు, వావ్ సూపర్ అనుకుంటూ ఉంది. రామ్ క్యాబిన్కి వెళ్ళిన మేనేజర్ సీతని బయటే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి రామ్కి న్యూ జాయినీని నీ టీంలో వేస్తున్నానని చెప్తాడు. రామ్ అయోమయంగా, న్యూ జాయినీ నా టీంలో ఏంటి సార్, నాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, పైగా నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటానికి చాలా టైం ఉంది అని అన్నాడు. ఏమో, అది నాకు తెలియదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇద్దరిని టీంలో వేయమని ఎండి ఆర్డర్. పైగా తక్కువ కాలంలో నువ్వు నీ టాలెంట్ని ఇంత త్వరగా ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి నీ కింద వాళ్ళని కూడా బాగా ట్రైనింగ్ ఇస్తావని ఎండి సార్ ఆలోచన అని అన్నాడు మేనేజర్. రామ్ అయోమయంగా మేనేజర్ వైపు చూస్తూ, మరి కొత్త వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ నేర్పించాలంటే టైం పడుతుంది కదా సార్, ట్రైనర్స్ దగ్గరికి పంపించకుండా డైరెక్ట్గా నా దగ్గరికి పంపిస్తే వాళ్ళకి నేర్పించి నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసరికి లేట్ అవుతుంది కదా అని అడిగాడు. 1 మంత్ తర్వాత నీకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది సార్ అని సార్ అన్నారు. ఈ నెల రోజులు కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ఆ తర్వాత మీ కింద వేస్తారు. నేను జస్ట్ నీ టీంలో వేసిన వాళ్ళని నీకు పరిచయం చేద్దామని తీసుకువచ్చాను అని నవ్వుతూ అన్నాడు మేనేజర్. మేనేజర్ మాటలకి అభి బలవంతంగా పెదవుల మీద నవ్వు తెచ్చుకొని ఓకే సార్ రమ్మని చెప్పండి అని అనగానే మేనేజర్ అంతవరకు బయట నిలబడి లోపలికి చూడటానికి ట్రై చేస్తూ ఉన్న మొత్తం కర్టన్స్ వేసి ఉండటం వలన కొంచెం కూడా కనిపించగా సైలెంట్గా ఉన్న సీతని పిలిచాడు.
సీత లోపలికి రావటమే గుడ్ మార్నింగ్ సార్ అని రామ్కి మాత్రమే అర్థమయ్యేలా కన్ను కొట్టి పెదవుల మీద చిలిపి నవ్వుతో అంది. సీతని అక్కడ చూసిన రామ్ షాక్ అయ్యి తర్వాత షేక్ అయ్యి మనసులో ఇదేంటి, ఇది ఇక్కడ ఉంది అంటే దీని జాబ్ నా ఆఫీస్లోనా, నా కిందేనా అని అర్థం అవ్వగానే కళ్ళు పెద్దవి చేశాడు. ఇంతలో మేనేజర్ షీ సీతా మహాలక్ష్మి, చెప్పాను కదా న్యూ జాయినీ అని, ఈ అమ్మాయితో పాటు ఇంకొందరు నీ టీంలో జాయిన్ అవుతారు. వాళ్ళు 2 రోజుల్లో వస్తారు. వచ్చాక వాళ్ళని కూడా పరిచయం చేస్తాను అని అన్నాడు. సీత ఏమీ ఎరుగని దానిలా హలో సార్ అనగానే రామ్ షాక్ నుంచి తేరుకొని నువ్వు అని అంటూ ఉండగానే మేనేజర్ అయోమయంగా చెప్పాను కదా మళ్ళీ నువ్వేంటి అని అడుగుతావేంటి అని అన్నాడు. అభి అప్పుడు తేరుకొని పళ్ళు బిగుబెట్టి ఓకే సార్, నేను తనతో కొంచెంసేపు మాట్లాడి పంపిస్తాను అనగానే ఓకే అభి, డైరెక్ట్గా తనని ట్రైనర్ దగ్గరికి పంపించేయని చెప్పి మేనేజర్ వెళ్ళిపోయాక క్యాబిన్ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాక రామ్ సీత దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇక్కడే జాయిన్ అవుతున్నావని అని అడిగాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.